నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహ అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో కూడా అండి మనందరికీ చాలా వరకు కూడా ఉపయోగపడే ఒక వీడియో అండి. అంటే ఈరోజు మహాశక్తివంతమైన రోజు వినాయక చవితి. అందువల్ల ఈ వినాయక చవితి రోజున కల్లుప్పుతో చేసే ఒక చిన్న పరిహారం అండి. ఈ పరిహారం కూడా నిజంగా మనం ఏ కోరిక కోసమైతే చేస్తున్నామో ఆ కోరిక అనేది ఉదయానికే ఒక మంచి రిజల్ట్ని కనిపించగలిగే ఒక ఆకు మీద మన కోరికని రాసి మనం చేయబోతున్నాం అనమాట. ఇంకా ఆ పరిహారం ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి ఎప్పుడు కూడా మనం కల్లుప్పుతో పరిహారం అనేది అమావాస్య, పౌర్ణమి, అమ్మవారికి శక్తివంతమైన రోజులలో మనం చేస్తూ ఉన్నాము. శుక్రవారం కానీ లేదంటే అష్టమి, పంచమి తిథులలో కూడా మనం చేస్తూ ఉన్నాము. అలాగే ఈ రోజు వినాయకుడికి సంబంధించిన రోజు అండి. అంటే చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు మన అందరము కూడా వినాయకుడికి ఇష్టమైన ఆకులతో అంటే అండి గరికె కానీ జిల్లేడి పువ్వులు, జిల్లేడి ఆకులు కూడా చాలామంది తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అందువల్ల జిల్లేడి ఆకులు, పువ్వులు మనం తమలపాకులతో, అరటి పళ్ళతో, నిజంగా రకరకాల పళ్ళతో ఆయన్ని అలంకరించి ఉంటామండి. ఈరోజు ఆయనకి ఇష్టమైన ఉండ్రాళ్ళు, నిజంగా ఎన్నో రకాల నైవేద్యాలు, పులిహార, పరవాణం, దద్దోజనం అని ఎన్నో రకాలుగా చేసి ఆయనకు పెట్టి ఉంటామండి. అలాగే ఈరోజు అండి మనం ఈ కల్లుపుతో చేసే ఈ పరిహారానికి కావలసింది ఏంటి అనేది మనందరికీ కూడా ఇంట్లో లభ్యంగా ఉండబోయే ఒక ఆకండి. అంటే ఈరోజు వినాయకుడి పూజకి మనం ఉపయోగించి ఉంటామన్నమాట ఆ ఆకుని. అంటే మీరు ఒకవేళ జిల్లేడి పువ్వులతో ఈరోజు కనుక వినాయకుడికి పూజ చేసిన వాళ్ళైతే కనుక మీ దగ్గర జిల్లేడి ఆకులు ఉంటే కనుక ఆల్రెడీ మనం వినాయకుడి పూజకు ఉపయోగించిన ఒక జిల్లేడి ఆకు ఒక్కటి ఉన్నా కూడా చాలండి. లేదక్క మాకు జిల్లేడి ఆకు అనేది లేదు, మేము వినాయకుడికి జిల్లేడి పువ్వులతో మటుకే పూజ చేశాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం మధ్యాహ్నం వినాయకుడికి తాంబూలం పెట్టి ఉంటామండి. అంటే అరటిపళ్ళు, ఆ తమలపాకులు ఒక్క పెట్టి ఉంటాం కదా, అలాంటి తమలపాకుల్లో ఒక్క తమలపాకు అండి. మీరు కొత్తగా తీసుకొచ్చి చేయాలని ఏమీ లేదు. ఆల్రెడీ మీరు వినాయకుడికి పెట్టుంటాం కదా, తాంబూలం పెట్టిన ఒకే ఒక తమలపాకుని తీసుకోండి. అందులో మీరేం చేస్తారు అని అంటే మీ కోరిక ఏదైతే ఉందో, ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న జిల్లేడి ఆకండి. చాలామంది కూడా అక్క జిల్లేడి పువ్వులు అంటే ఏంటి, ఆకంటే ఏంటి, చాలామంది జవాదు పౌడర్ అంటే ఏంటి అని కూడా అడుగుతున్నారు. అందువల్ల మనం స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఇలాంటి జిల్లేడి ఆకు అనేది ఆల్రెడీ మీరు దేవుడికి సమర్పించి ఉంటే కనుక ఆ ఆకు మీద రాస్తే ఇంకా మంచిదండి. అలా కుదరని వాళ్ళు మీ దగ్గర తమలపాకు అండి, తమలపాకులు మీరు ఆల్రెడీ తాంబూలం పెట్టి ఉన్న ఆకుని తీసుకోండి. అందులో మీరు మీ కోరికని ఏదైతే ఉందో ఆ కోరిక అండి. అంటే ఒక సొంతిల్లు కావాలని, లేదంటే కనుక భార్యాభర్తల మధ్య గొడవలు ఏదైనా ఉన్నా కూడా ఆ గొడవలన్నీ తీరిపోవాలని, పిల్లల చదువు గురించి కానీ, ఇంకేదైనా మీకు ధనాభివృద్ధి తక్కువగా ఉంది అంటే ఆదాయం అనేది తక్కువగా ఉంది, మాకు ఖర్చులు అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఆ ఖర్చుల సమస్య తీరిపోవాలని, లేదంటే కనుక భరించలేని అప్పుల్లో మునిగిపోయామక్క, ఆ అప్పులు అనేది తీరాలి అని అనుకున్న వాళ్ళు కానీ, అలాంటి ఏదైనా సరే మీరు మీ కోరికల్ని ఒక 3 కోరికల్ని ఈరోజు రాయొచ్చండి. ఎందువల్లంటే ఈ పండుగ చాలా పెద్ద పండుగ అండి, వినాయకుడికి సంబంధించిన పండుగ. మీరు 1 కానీ 2 కానీ 3 కానీ 3 కోరికల్ని ఈరోజు ఆకు మీద రాయొచ్చండి. ఇంకా ఎలా రాయాలి అని అంటే ఒక రెడ్ కలర్ పెన్నుతో, ఎరుపు కలర్ పెన్నుతో రాసుకోండి. మీరు మీ దగ్గర ఉంటుంది కదా, ఆల్రెడీ మనం వరాహి వారికి పరిహారాలు చేసేటప్పుడు రెడ్ కలర్ పెన్నుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాం. అలాంటి ఒక రెడ్ కలర్ పెన్ అని ఇంక్ కానీ లేదంటే బాల్ పెన్, స్కెచ్ పెన్ లాంటిది ఏదైనా తీసుకొని మీకు షార్ట్గా రాసుకోండి. సొంతల సమస్య ఉంటే సొంతల మధ్యలో ఆగిపోయింది అనుకోండి, కట్టుకుంటా ఉంటూ మధ్యలో ఆగిపోయిందక్క, మాకు లోన్ శాంక్షన్ అవ్వలేదు, దానివల్ల మాకు చాలా లాస్ అయిపోయిందని అనుకునే వాళ్ళు కానీ ఆ సొంతిల్లు అని రాయండి. లేదంటే భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, లేదంటే భూమి తగాదాలు కానీ ఏమున్నా కూడా, లేదంటే భూమి అని చెప్పి భూములు అని చెప్పి రాసినా కూడా దాని కింద ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అలా రాయండి. ఆ తర్వాత మీకు అప్పుల బాధలు ఉన్నాయనుకోండి, అప్పులు తీరాలని
పైన రాసుకోండి. ఇంకేదైనా పిల్లలకి చదువుల గురించి అనుకోండి. ఒకదాని కింద ఒకటి 3 కోరికల్ని మీరు రాయండి. ఈ ఆకుని ఏం చేస్తారనంటే ఇలా రాసిన తర్వాత మీరు ఆల్రెడీ కూడా మన వంటగదిలో అందరం కూడా కల్లుపు ఉపయోగిస్తూ ఉంటాం. మన జాడీలో అక్క చాలామంది అన్నారు, అక్క మాకు జాడీలో మేము కల్లుపు ఉపయోగించటం లేదక్క, సాల్ట్ మట్టికే మేము ఉపయోగిస్తున్నాము, సాల్ట్ మనం ఉపయోగించవచ్చా అని. అలా కాదండి, కల్లుపుకి మట్టికే చాలా శక్తి ఎక్కువ. మహాలక్ష్మి కటాక్షాన్ని మనం పెంపొందించాలి అని అంటే నిజంగా కల్లుపుని ఉపయోగించడమే మంచిది. మీరు ఆల్రెడీ ఉపయోగిస్తున్న కల్లుపు జాడీలో అయినా సరే ఈ ఆకుని మడత పెట్టి ఆ కల్లుపులో పెట్టేసేసి ఆ జాడీ లోపల పెట్టేసి పైన కల్లుపుతో మూసేయచ్చు. లేదంటారా, లేదు అక్క మాకు ఇలా కల్లుపు అనేది మేము విడిగా చేసుకోవచ్చా అని అనుకున్న వాళ్ళు, కొంతమంది ఆ కల్లుపు జాడీలో పెట్టకుండా విడిగా చేయాలని అనుకున్న వాళ్ళు ఒక చిన్న గాజు కప్పు ఏదన్నా తీసుకొని అందులో మీరు ఏం చేస్తారంటే ఈ ఆకును ఫస్ట్ మడిచేసి కింద పెట్టేసేయండి, ఆ కప్పులో పెట్టేసి దాని మీద కల్లుపు వేసి క్లోజ్ చేసేయండి. ఒక 2-3 స్పూన్లు వేస్తే ఈ కల్లుపు అంతా ఈ రాసి పెట్టిన ఆకంతా కూడా క్లోజ్ అయిపోయేలాగా, ఆ ఆకు కనపడకుండా ఉండేలాగా కల్లుపు వేసి క్లోజ్ చేసేయండి. ఇంకా అలా పెట్టిన ఆకుని ఈ రోజు అంతా కూడా అలాగే ఉంచేసేయండి. ఇది ఎక్కడ పెట్టాలి అని అంటే మీరు మీ వంటగదిలో పెట్టండి. వంటగదిలో పెట్టచ్చు, లేదంటే పూజ గదిలో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా దేవుడి దగ్గర అయినా సరే పెట్టచ్చు. పెట్టి ఆ రోజు అంతా అంటే ఈ రోజు అంతా కూడా ఉంచేయండి. రేపు మీకు నిజంగా అండి రేపు ఆదివారం కాబట్టి ఆదివారం నాడు మీరు పొద్దున పూట కానీ లేదంటే రాత్రి ఇంకా ఆదివారం అని అన్నప్పుడు మనం ఒక్కొక్కసారి నాన్ వెజ్ తింటూ ఉంటాం. అందువల్ల నాన్ వెజ్ తినడానికి ముందుగానే తెల్లవారుజామునే మీరు లేసి ఏం చేస్తారు అని అంటే నిజంగా ఇలా పెట్టడం వల్ల అండి పెట్టేలోపు మీరు తెల్లవారేసరికి ఒక మంచి శుభవార్త ఏదైతే కనుక మనం రాసామో ఆ కోరికలకు సంబంధించిన ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకి దొరుకుతుందండి. అంటే దానికి తగిన అవకాశాలు ఏదో ఒక విషయాన్ని మనం మన చెవులార వినడం అనేది జరుగుతుంది. సొంత ఇల్లు మూలంగా మనకి లోన్ శాంక్షన్ అయిందని కానీ, లేదంటే కనుక అప్పులు తీరడానికి మంచి అవకాశం ఉందని కానీ, పిల్లల చదువు గురించి కానీ ఏదో ఒక రకంగా గుడ్ న్యూస్ మనం వినడం అనేది జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత ఆ తెల్లవారుజామున మీరు ఏం చేస్తారనంటే విడిగా మీరు కప్పులో పెట్టుకున్నారనుకోండి, ఆ కప్పులోనే మనం ఈ ఆకుని తమలపాకును కానీ ఈ జిల్లేడు ఆకు మీద రాసిన ఆకును కానీ పెడతాం కదా. పెట్టిన తర్వాత అది తీసేసి రేపు తెల్లవారుజామున తీసేసి కల్లుపుని మట్టుకు మీరు వాటర్ తిప్పేసి మీరు షింక్లో పారబోసేయచ్చండి. ఇంకా ఆ తర్వాత ఆ జిల్లేడు ఆకును మీరు ఏం చేయాలి అని అంటే కొంచెం కర్పూరాన్ని వేసి మీరు మామూలుగా కాల్చేయడం అనేది మంచిది. లేదంటే కనుక స్మాష్ చేసేసి చించేసి మీ దగ్గర చెట్లు ఏమన్నా ఉంటే కనుక మీ ఇంట్లో ఆ చెట్లలో అయినా సరే పడేసేయండి. ఇంకా ఇలా రాసేటప్పుడు ఆ గణపతి మంత్రం అండి, ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మీరు అనుకుంటూ రాసుకోండి ఫ్రెండ్స్. ఆకు మీద మీరు కోరికలు రాస్తారు కదా, రాసేటప్పుడు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని అనుకుంటూ అప్పుడు రాసి ఆ కల్లుపులో పెట్టండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అనేది దొరుకుతుందండి. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.